దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు బట్టి అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము మనము ధ్యానిద్దాము. లోయ ద్వారమును హానానును జానోహ కాపరస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో 4వ గుమ్మము లేక ద్వారం గురించి మనము చదివాం. ఈ లోయ ద్వారము అని మనము ఈ గ్రంథంలో చదువుచున్నాము. దాన్ని బాగు చేశారట, తాళాలు అమర్చారట, మరి ఆ పనంతా చేశారు అని ఈ లోయ ద్వారమును గూర్చి ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ లోయ ద్వారమును, దాని భావము, దాని అర్థము అంటే ఒక ఎత్తైన స్థలములో నుండి ఒక ప్రవాహము కలిగిన ఒక లోయను నిలవబడి చూసినప్పుడు, అది ఆ దిగువ భాగమును చూస్తున్నప్పుడు దాని అనుభవము పరివిధాలుగా ఉంటుంది, ఒక్కొక్కరికి. అయితే ఈ లోయ అనగా దిగువ భాగము లేక కింద కంట దిగి ఉండుట అనేది భావము కలిగి ఉన్నది. అయితే ఈ ద్వారమును గూర్చి ఆత్మీయంగా చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభువు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఈ మాటలు మనము చదువుతున్నప్పుడు స్వయంగా యేసు ప్రభువు తనను గూర్చి మాట్లాడుచున్నాడు. సాధారణంగా సువార్తలో చాలా తక్కువగా ఆయన గూర్చి చెప్పుకోవటము, మాట్లాడటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో ప్రభువు మాట్లాడటం జరిగింది. ఈ 29వ వచనంలో ఆయన చెప్తున్నారు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని చెప్తున్నారు. నేను దీనుడను అని చెప్పుచున్నారు. చూడండి, నా యొద్ద మీరు వచ్చి నా కాడి ఎత్తుకుని మీరు నేర్చుకోవండి అని చెప్తున్నారు. చూడండి, ప్రజలు ప్రభువు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. నేను ఎవరిని? నేను సాత్వికుడను, నేను ఒక మనస్సు కలిగిన వాడిని. ఆ మనస్సు ఏమిటి అంటే దీన మనస్సు అని చెప్పబడి ఉంది. ఈ దీన మనస్సును బట్టి ప్రాణములకు విశ్రాంతి, జీవితానికి నెమ్మదిని కలుగు చేసేది ఈ దీన మనస్సు. అది దాని విషయాలన్నీ కూడా మీకు నేను నేర్పిస్తాను, నా కాడి ఎత్తుకోండి అని చెప్తున్నారు.
కాడి అనే మాటకు అర్థం ఏమిటి అంటే వాక్యము అని అర్థం. కాడి, ఆయన వాక్యము ఆ క్రిందకు అంటే విధేయులయ్యి తగ్గించుకొని నా కాడి ఎత్తుకోవాలి అని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభువు ఆయన కాడి కింద ఒక పక్క ఆయన ఉన్నారు, రెండో పక్క ఆయన అంటున్నారు, మీరు నేర్చుకోవాలి అంటే నా ప్రక్కన వచ్చి కాడి మీ మీద ఎత్తుకొని మీరు నేర్చుకోగలరు. ఏమిటి ఆయన నేర్పించేవి అంటే దీన మనస్సును ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఈ కాడి కిందకి రావాలంటే నిన్ను నీవు తగ్గించుకొని నీ మెడలు వంచి కాడి కింద తల వంచి రావాలి. మనము చూస్తూ ఉంటాము, మరి ఎద్దులు ఉంటాయి, పశువులు. ఎద్దులు బండి ఆ పని అయిన తర్వాత ఆ ఎద్దుల్ని విప్పి అట్లా నీళ్ళకో లేకపోతే మరి తినడానికి మేతకో విడిచిపెడతారు ఆ యజమానుడు. అది జరిగిన తర్వాత ఆ కాడి కిందకు ఆ ఎద్దులు తమ తలలను, అది ఎత్తుగా ఉంటాయి, ఇంచుమించు 5 అడుగుల ఎత్తు ఉంటాయి ఆ ఎద్దులు. అలాగ నిలబడిన ఆ ఎద్దులు ఒకేసారి ఆ కాడిని చూసినప్పుడు ఆ కాడి, ఆ యజమానుడు ఆ కాడిని కింద పెడతాడు, యజమానుడిని చూస్తాయి, ఆ కాడిని చూస్తాయి. వెంటనే ఆ నిలబడి ఉండగానే అవి తమ తలలు కిందకి ఉంచుతాయి. కొమ్ములు ఉంటాయి, కొమ్ములు కూడా కాడికి తగలకుండా వాటిని కాడి క్రింద నుంచి వాటి తలకాయి వంచి వాటిని లేపి ఆ కాడిని తమ మెడల మీద పెట్టుకుంటాయి. సర్వసాధారణంగా ఇది మనము చాలా చోట్ల చూస్తున్న సందర్భాలు, మనకు తెలిసిన విషయాలే. అయితే ప్రభు అంటున్నారు, మీ మీద నా కాడి ఎత్తుకోవాలి అంటూ ఉన్నారు. అయితే మరి ఎవరికైతే దీన మనస్సు, ఆ దీనత్వము మరి నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, ప్రభువు దీనత్వము, దీన మనసు, సాత్వికాన్ని ఆయన నేర్పించేవాడై ఉన్నాడు. మరి ఎవరికైతే ఆసక్తి ఉందో ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క సాత్వికమును, ఆ విషయాలన్నీ కూడా వాక్యములో వర్ణించబడ్డాయి, తెలియచేయబడ్డాయి. మానవ జాతికి ఒక తగ్గింపు జీవితము, ఒక దీన మనస్సు ప్రతి మనిషికి ఉన్నప్పుడు తనలో ఉన్న అహంభావము, అహంకారము, కఠినత్వము, మూర్ఖత్వము, వీటి నుండి ప్రతి మనిషి విడిపించబడి విడుదల పొంది యేసు పక్కన ఉన్నారు, ఆయన జీవితము పక్కన ఉంది, ఆయన మాటలు ఉన్నాయి, ఆయన చేష్టలు ఉన్నాయి, ఆయన క్రియలు ఉన్నవి. వీటినన్నిటినీ ఆయన చేస్తూ ఎవరైతే ఆశపడుతున్నారో వారిని ఆ కాడి యొద్దకు పిలుస్తున్నారు. నా పక్క నుండి కాడి ఎత్తుకుని మీరు నేర్చుకోండి, నేను నేర్పుతాను ఆయన చెప్తున్నారు. మనము నెహెమ్యా గ్రంథంలో ఈ 3వ అధ్యాయంలో
ఈ లోయ ద్వారము యొక్క దాని భావము ప్రభువును గూర్చి అది సూచనగా తెలియజేస్తూ ఉంది. మరి దీనులుగా కుటుంబాల్లో ఉన్నవారు, ప్రజలు, దేవుణ్ణి ఎరగని వారు, ఈ దీన స్వభావం లేనప్పుడు మనుషులు చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రౌఢు, ప్రతి వ్యక్తికి ఈగో. చాలామంది ఈ పరిస్థితుల్లో ఉండి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. అటు వారికి ప్రభువు మాట్లాడుచున్న ఈ నెహెమ్యా గ్రంథం ద్వారా మనకు కొన్ని విషయాలు ప్రభు నేర్పించాలని ఆలోచన కలిగి ఉన్నారు. స్తోత్రం. అయితే మరి వాక్యాన్ని ఇంకా కొన్ని విషయాలు మన వాక్యంలో చూద్దాము. ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనము చాలా జాగ్రత్తగా గమనిస్తూ చదువుదాము, విందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. పౌలు ప్రభుని గూర్చి తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో మరి ఉన్నప్పుడు ఆయన శరీరమును గూర్చి, ఆయన పోలికను గూర్చి, ఆయన చర్యలను గూర్చి ఇక్కడ పౌలు ఈ పత్రికలో చాలా క్షుణ్ణంగా 7 విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే పౌలు యేసు క్రీస్తుని గూర్చి చాలా స్పష్టంగా 7 విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనుషుని పోలికగా పుట్టారు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అని 6వ వచనంలో మనము ప్రారంభంలో మాట వింటూ ఉన్నాము, చదువుచున్నాము. అంటే దేవుని స్వరూపము కలిగిన వాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కంటే ఏమాత్రము ఆయన తక్కువ వాడు ఏమీ కాదు. దేవుని కంటే ఆయన ఏమి తక్కువ అయిన వాడు కాదు అని దాని అర్థం. అయితే ఇప్పుడు ఆయన మనుషుని పోలికగా పుట్టాడు అని చదువుతున్నాం. మనుషుని పోలికగా పుట్టటము అనే విషయాన్ని మనము చూసినప్పుడు మనుషుని పోలికానికి అనగా ఒక సాధారణమైన, ఒక సామాన్యమైన మానవుడుగా పుట్టాడు ఈ లోకంలో. చూడండి, ఆయన దేవుని కంటే ఏమీ తక్కువ లేదు, ఆ దేవుని కంటే తక్కువగా లేనివాడు ఒక సామాన్యమైన మానవుడుగా పుట్టాడు. సామాన్యమైన మానవుడుగా, దేవునికి స్తోత్రం. అంటే ఒక సంపూర్ణమైన మానవుడుగా పుట్టాడు.
పైన చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అని చెప్పబడింది. అంటే సంపూర్ణమైన దేవుడు ఆయన. 6వ వచనంలో పౌలు అంటారు, సంపూర్ణమైన దేవుడు, దేవుని స్వరూపము కలిగిన వాడు ఆయన. ఏమాత్రము దేవుని కంటే ఏమైనా తక్కువగా చేయవలసిన అగత్యము లేదు. అయితే రెండవది మనం చూసినప్పుడు ఆయన మనుషుని పోలికగా పుట్టారు అని చెప్తున్నారు. చూడండి, దేవుడై ఉండి భూలోకానికి ఆయన మానవుడుగా మరి ప్రత్యక్షమవటము. మరి దేవుడుగా ఉండి మానవుడుగా ప్రత్యక్షం అంటే పెద్ద అంగామా, పెద్ద అడావిడి, పెద్ద ఏదో మరి ప్రజలకి ఏదో కనపరచాలి, నేను దేవుడుగా కనపరచాలి, ఇటువంటి ఆలోచనలు ఏమీ లేవు. మానవుడుగా ప్రత్యక్షమయ్యారట. అది కూడా ఎట్లాగంటే సర్వసాధారణమైన ఒక సామాన్యమైన మానవుడిగా ప్రత్యక్షమయ్యారు. స్తోత్రం. మూడోది మనం చూసినప్పుడు ఆయన మరి రిక్తునిగా, దాసునిగా అంటే ఇప్పుడు ఈ దాసుని పోస్ట్ మనం చూసినప్పుడు చూడండి, మనుషులందరూ కూడా వారి వారి విధి నిర్వహణలో, బాధ్యతల్లో, అధికారంలో మరి మనుషులు చాలామంది ఉన్నారు. వారికి ఉన్న జాబును బట్టో, వారికి ఉన్న డ్యూటీని బట్టో, వారికి ఉన్న పనిని బట్టో, వారికి ఉన్న విద్యను బట్టో, వారికి ఉన్న జ్ఞానమును బట్టో, వారికి ఉన్న టాలెంట్లను బట్టో గౌరవాలు, మర్యాదలు ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయన దాసుని పోస్ట్ ఎంచుకున్నారట. దాసుడు అంటే మరి చాలా మనుషుల్లో చాలా హీనమైన పోస్టు, స్థాయి, చాలా హీనమైన స్థాయి. దాసుని స్వరూపమును ధరించుకున్నారు అని చెప్తున్నారు పౌలు. ఈయన వాస్తవానికి ఈయన ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఈయన ఎవరు అనేది చూస్తే తీతు పత్రికలో ఒక వచన భాగాన్ని మనము చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఈ తీతు పత్రికలో వచనము మనకి ఇలా తెలియజేస్తుంది. ఆయనట మహాదేవుడట. ఆయన గూర్చి గ్రంథము చెప్తూ ఉన్నది, ఆయన మహాదేవుడు, దేవతలకు దేవుడు, దేవుళ్ళు అనబడిన వారికి దేవుడు. ఆయన మహాదేవుడు. ఈ మహాదేవుడైన వాడు అత్యున్నతమైన లోకంలో అత్యున్నతమైన స్థానాన్ని కోరుకోవాలి, అంతే కదా. సాధారణంగా ఎవరైనా ఒక స్థాయిలో ఉన్నవారు ఆ స్థాయిని మించి మరొక స్టెప్ కోరుకుంటారు, మళ్ళీ నేను మరో స్థాయికి వెళ్ళాలి కదా. అయితే ఈ మహాదేవుడైన ప్రభువు ఆయన ఎట్లాగొచ్చారట, దాసుని స్వరూపమును ధరించుకున్నారట. దాసుని స్వరూపం, అంత దీనస్థితికి, అంత బాటానికి వచ్చేసాడు ఇప్పుడు ఆయన మహాదేవుడు, పరలోకంలో మహాదేవుడు, ఆయన లోకంలో మహాదేవుడు, ప్రజలకి మహాదేవుడు, ప్రపంచానికి మహాదేవుడు. ఈయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఊహించటానికి, మానవుని జ్ఞానానికి, మానవుని పాండిత్యానికి అంతు చిక్కని స్థితి ఇది.
ఈ విషయాలు మానవుడికి అర్థం కావాలంటే మానవుడు మనస్సు బాటానికి రావాలి. అంతవరకు దాసుడిగా వచ్చేసాడు. ఇప్పుడు ఆ పోస్టు తర్వాత, ఆ స్థాయి తర్వాత ఇంకొక స్థాయి లేదు. మరెవరైనా అది ట్రై చేద్దామంటే మరొక స్థాయి లేదు. ఆ బాటానికి వచ్చేసాడు ఆయన. దాని స్తోత్రం. ఈ వాక్య ప్రకారంగా మనము చూస్తే ఏ పేరిట సేవ చేస్తున్నామో వారు ఆధిక్యతలను, వారు బిరుదులను కోరుకుంటున్నారు. సేవకు ఆధారమైన ప్రభువుని గూర్చి ఇప్పుడు చాలామందికి మా పేరు కనిపించాలి, మా పేరు వేయాలి, మా పేరు కనిపించాలి. ఇప్పుడు పేరు కొరకు తాపత్రపడేవారు చాలామంది ఉన్నారు కదా, మా పేరు కనిపించాలి అని. ఇప్పుడు వచ్చిందంత బాధ అంతా అదే, మా పేరు కనిపించాలి, మేము కనిపించాలి. మరి ఈ లోయ లేకపోతే లోయ అనుభవము, అధీనత్వము అనే విషయాన్ని ప్రభువు సంఘానికి, ప్రజలకి నేర్పించే విషయంలో ఆయన బాటానికి వచ్చేసి చూపిస్తున్నారు. పౌలు ఆ విషయాలు వివరిస్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా. ఈ యేసులో ఉన్న ఆత్మ బాటానికి వెళ్ళటానికి నేర్పించింది. యేసులో ఉన్న ఆత్మ పరలోకము నుండి కిందకి దిగి వచ్చి బాటానికి వెళ్ళిపోవడానికి అక్కడ నుండి ప్రయాణము యేసు ప్రారంభించారు అని పౌలు చెప్తున్నారు. ఆయన రిక్తునిగా మారారట, దాసునిగా మారారట, సర్వెంట్గా మారిపోయాడట, పనివాడిగా మారిపోయాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనుషునికి చూడడానికి మనుషుని ఆకారంలో ఆయన కనిపించుచున్నాడు, కానీ చూడడానికి మనుషుడిగా కనిపిస్తున్నాడట ఆయన. కానీ ఆయన దేవుడు, ప్రభు. దాసుని పోలికగా పుట్టి దేవునికి స్తోత్రం, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఏ రూపం ధరించుకున్నాడు ఆయన? దాసుని స్వరూపం. ఆయన స్వరూపము దాసుని స్వరూపం. మనుషులు చూడడానికి ఆయన ఎట్లా కనిపించారంటే ఒక సర్వెంట్గా, ఒక పనివాడిగా కనిపిస్తున్నాడు ఆయన. చూడండి, పెద్ద పెద్ద బంగ్లాలో పనిచేస్తూ ఉంటారు కొంతమంది, ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు, పనులకు వెళ్తూ ఉంటారు. ఆ పనులకి వెళుతున్న వారికి పెద్ద రెస్పెక్ట్ ఉండదు, విలువ ఉండదు. వారిని ఎవరు పెద్ద పట్టించుకోరు, ఏమీ కూడా పెద్ద ఐడెంటిటీ ఉండదు, గుర్తింపు ఏమి ఉండదు వాళ్ళకి. కారణం ఏంటంటే వారు సర్వెంట్లు, పనివారు, దాసీతనం చేయడానికి వచ్చారు, పని చేసుకోవడానికి, బతకడానికి ఉన్నారు. ఇప్పుడు ఆ పాత్రలోనికి, ఆ క్యారెక్టర్లోనికి వచ్చాడట ఈయన. దాసుని స్వరూపమును ఆయన ధరించుకున్నారని వాక్యంలో పౌలు చెప్తూ ఉన్నారు. నాలుగోది, తన్ను తాను రిక్తునిగా చేసేసుకున్నారట. నాలుగోది ఎట్లాగండి? రిక్తునిగా అంటే ఏమిటంటే, రిక్తునిగా అంటే అన్ని విషయాలు విడిచిపెట్టేసుకున్నారు. ఆయన కలిగినది ప్రతిదీ ఆయన విడిచిపెట్టేసుకున్నారు. మనం ఇందాక తీతు పత్రికలో చూసాం, ఆయన మహాదేవుడు, ఆ మహిమను విడిచిపెట్టేసుకున్నాడు. ఏమండి? ఆ మహిమను విడిచిపెట్టేసుకున్నాడు. ఆ ఆధిక్యత, ఆ సింహాసనము మీద ఉండి దేవదూతలు నిత్యము ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు, ఆరాధన, మహిమ, ప్రశంసలు పొందుతున్న ప్రభు ఆ స్థానములో ఉండి ఆయన రిక్తునిగా మారిపోయారని వాక్యలో మనం చూస్తున్నాం. సాధారణంగా ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఆయన ఆ పదవి నుండి కొంచెం పైకి వెళ్ళాలనుకుంటారు.
అయితే సడన్గా ఆయన్ని ఆ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఆ పదవి నుండి తీసివేసి ఆ పంచాయతీ పనిచేసే వాచ్మెన్ పని చేయమని ఆ పోస్ట్కి ఇస్తే ఆయన చేస్తాడా? ఒకవేళ మాట వరుసగానే ఎవరైనా అంటే సహించగలరా, జీర్ణించుకోగలరా? ప్రతి ఒక్క వ్యక్తి ఒక స్థానం నుండి ఒక స్థానానికి ఉండాలి, వెళ్ళాలి అని ఆలోచన కలిగే ఉంటారు కదా. మరి యేసు ప్రభు యొక్క దీనత్వమును గూర్చి వర్ణించటానికి పరిశుద్ధాత్మ యొక్క దేవుడు పౌలులో నుండి పనిచేస్తూ ప్రజలకి ఈ విషయాలు వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క స్వభావమును ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము రిక్తునిగా మారిపోయారట. దేని కొరకు? మానవ జాతికి ఒక మోడల్గా, ఒక మాదిరిగా నిన్ను ఒక రూపములో తీర్చటానికి ఆయన రిక్తునిగా మారాడు అని మనము చూస్తున్నాం. 4వదిగా. అయితే 5వదిగా మనము చూసినప్పుడు, 5వదిగా ఆయన ఆకారమునకు మనుషునిగా కనబడేను. ఆకారానికి మనుషుడిగా కనబడెను. దేవునికి స్తోత్రం. అభిషక్తుడు దావీదు 22వ కీర్తనలో 6వ వచనంలో ప్రవచన ఆత్మ ద్వారా ఆ దావీదు ఇట్లాగా ప్రవచించి మాట్లాడతారు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఈ ప్రవచన వాక్యము ప్రభువును గూర్చి మాట్లాడుచున్నది. యేసు ప్రభువును గూర్చి మాట్లాడుతుంది. ఈ వచనం ఏమంటుంది? ప్రభు అంటున్నారు, నేను నరుడను కాను, నేను పురుగును. యేసు ప్రభు అంటున్నారు ఈ మాట. ప్రవచన ఆత్మతో దావీదు మాట్లాడుచున్నను. ఈ మాట ప్రభుని గురించి చెప్పబడ్డది. చూడండి, ఆయన ఆకారానికి, పౌలు అంటున్నాడు, ఆకారానికి మనుషుడిగా కనబడుతున్నాడు. అయితే ఇప్పుడు ఆయన హృదయంలో, ఆయన ఆలోచనలో, ఆయన ఉద్దేశంలో ఏమున్నది అంటే, నేను నరుడును కాను అంటే ఆకారానికి మనిషిగా కనబడుతున్నా మనిషిగా కూడా ఆయన వ్యక్తపరచట్లేదు. నేను పురుగును. ఎంత దీనత్వము! పురుగును అంటే మనము కొన్ని పురుగులు చూస్తాం, విష పురుగులు చూస్తాం, మనుషులను కుడితే ఆ కుట్టిన పురుగును బట్టి మనిషికి హాని జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. కొన్ని పురుగులు కుడితే ఆ పురుగు కుట్టి చాలా బాధను, ఆ రాత్రి అంతా చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఒకరిని బాధించి, ఒకరిని టార్చర్ పెట్టి, ఒకరిని ఒత్తిడి చేసి మానసికంగా హింసించేవాడు కాదు. మరి ఏమిటి? ఆయన ఎటువంటి పురుగు అంటే మానవుల చేత తృణీకరింపబడి, మానవుల చేతే బాధింపబడిన వాడు, బాధను భరించిన వాడు. ఆయనే బాధను భరించాడు. ఆయన్ని ఒక పురుగులా చూశారు. కొంతమంది యేసు ప్రభు అంటే చాలా హీనాతి హీనమైన దృష్టితో చూస్తారు. వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అలాగా. నన్ను కొంతమంది ప్రయాణాలు ఉన్నప్పుడు, మీరేం చేస్తారండి, మీరు జాబ్ చేస్తారా లేదా అని బిజినెస్ అని అడుగుతారు నన్ను. నేను దేవుని సేవకునండి, నేను యేసు ప్రభు సేవ చేస్తూ ఉంటాను.
ఇంకేమైనా చేస్తారంటే, నేను ఇంకేమి చేయనండి, దేవుని సేవ చేస్తాను, దేవుడు పిలిచాడు, ఆ పరిచర్య చేస్తాను అంటే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే, అలా యేసుప్రభు గురించి చెప్పడానికి అనేక ప్రాంతాలకు వెళ్తున్నానండి అని చెప్తాడు. ఈ వచన భాగంలో ఆయన నేను పురుగును, అసలు మనం ఊహించగలమా? మనకి రావలసిన గౌరవము, ఇవ్వవలసిన గౌరవం ఎవరు ఇవ్వలేకపోతే ప్లేసులు మార్చేస్తాం మనం. ఆ ప్లేస్ ఉండి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. అక్కడ ఉంటే మనకు గౌరవం ఉండదు, అక్కడ ఉంటే మనల్ని ఎవరు గుర్తించరు. ఇలా మనం ప్లేసులు మార్చేస్తూ ఉంటాం, అటు నుంచి అటు, అక్కడి నుంచి అక్కడ, ఇక్కడి నుంచి అక్కడికే. వారంలో ఒక రోజు ఒక చోటకి, వారంలో ఒక రోజు ఒక చోటకి, ఆదివారం ఇంకో చోటకి, అక్కడక్కడ కనిపిస్తాం. కారణం ఏంటంటే ఇదంతా ప్లేసు ఈ డిఫరెంట్ అంట. ఎందుకంటే నువ్వు ఐడెంటిటీ కావాలి, గుర్తింపు కావాలి నీకు. కానీ ఈయన నేను నరుడు కాదు, పురుగును, మనుషుల చేత తృణీకరింపబడిన వాడు. గమనించాలండి, దేవుని స్తోత్రం. ఆకారానికి మనుషుడిగా కనబడుతున్నాను. ఐదోది, మనము ఆకారానికి మనుషుడిగా కనబడుతున్నాను. దేవునికి స్తోత్రం. మనం ఫిలిప్పీ పత్రికలోని 2వ అధ్యాయంలో 6 నుండి 11 వచనాలు మనం ధ్యానిస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా. అయితే 6వది కూడా మనము చూద్దాం. అయితే ఇక్కడ చెప్పబడిన మాట 6వది, ఆయన మరణము పొందినంతగా. ఎట్లాగండి? మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మరణము పొందినంతగా. అయితే ఇప్పుడు ఎటువంటి మరణము చూడండి. మరి ఈ రోజున ఎవరైనా క్రైస్తవులు చనిపోతే ఫ్లెక్సీలు వేసి, స్మారక సభలని, జ్ఞాపకార్థ కూటాలని ఇవి పెట్టి వారు ఎంతో గొప్పగా జీవించారు, గొప్ప పరిచయం చేశారు, గొప్ప వ్యక్తులు అని మరి ఘనపరుస్తూ ఉంటాము. ఎవరైనా మరణిస్తే గొప్ప పరిచయం చేసి మరణించారు, చాలా కష్టపడ్డారు అని ఇలాగా చాలా విషయాలు మనం వింటూ ఉంటాము. ఎంతో పరిచయం చేశారు, ఎన్నో ఆత్మలు సంపాదించారు, గనులు, గొప్పవారు అని వింటూ ఉంటాం. వారి మరణానంతరము విషయాలన్నీ వింటూ ఉంటాము. అయితే ఇప్పుడు యేసు ప్రభు మరణము గూర్చి చూస్తే, ఈ మరణము విషయంలో ఆయన ఆ మరణ విషయంలో కూడా గొప్ప మరణాన్ని కాదు, చాలా హీనమైన మరణము, తన్ను తాను మరణానికి అప్పగించుకోవటానికి. ఎటువంటి మరణం అంటే మ్రాను మీద ఏలాడుదీయబడటం, సిలువ మీద, మ్రాను మీద వేలాడదీయటము. ఆ సిలువ మీద మరణించాలి. ఈ మరణాన్ని ఎవరు కోరుకోరు. వాస్తవానికి ఈ మరణము ఎవరికి చెందుతుంది అంటే, ఇటువంటి మరణము ఎవరికి లోకములో అంటే, పౌలు అంటారు, దేవునికి స్తోత్రము, గలతీ పత్రిక 3:14 వచనంలో, వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మరణం గురించి పౌలు చెప్తున్నారు. ఏవే విషయాల్లో మానవుడు బంధించబడి ఉన్నారు, ఏ విషయాల్లో పట్టబడి ఉన్నారు, అదంతా శపితమైన జీవితము మానవులు అనుభవిస్తున్నారు. అటువంటి శాపము నుండి మానవ జాతిని విముక్తి చేయటానికి, ఆ శాపపు మరణాన్ని ఈ లోకములో నేను అనుభవిస్తాను అన్నవారు ఎవరూ లేరట.
ఘనపరచబడడానికి, మహిమ పొందడానికి, గొప్ప పేరు పొందటానికి అనేకులు వచ్చారు, వెళ్ళారు, ఉన్నారు, చెప్తూ ఉన్నారు. మరి అటువంటి శాపాన్ని మీద వేసుకుని మానవ జాతికి విముక్తి ప్రసాదించడానికి, ధనం ఇవ్వడానికి ఉన్నారు, పదవులు ఇవ్వడానికి ఉన్నారు, పేరునివ్వటానికి ఉన్నారు, ఈ లోకములో బ్రతకడానికి జీవించేంత కాలము కావలసిన అన్నీ ఇవ్వటానికి ఉన్నారు. అయితే వారి జీవితం ముగించుకుని వారు చచ్చే లోపల వారి ఆత్మకు పూర్తిగా సంపూర్తిగా విడుదల ఇవ్వడానికి మహాదేవుడుగా ఉన్న ప్రభువే సాత్వికుడుగా, దీనుడుగా, రిక్తాస్తాలతో ఆయన సిలువ మరణము కంటే తగ్గించుకున్నాడు. ఈ మరణం ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే, నా మరణము హీనమైన మరణం ఉండకూడదు, నా మరణము ఎవరిని బాధ పెట్టేటట్లు ఉండకూడదు, నా చావు ఒకళ్ళు ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు. కొంతమంది అంటారు కదా, నడుస్తా చనిపోవాలండి నేను. చాలామందికి ఇటువంటి ఆలోచనలు అయి ఉంటాయి. అది ఇప్పుడు యేసు ప్రభు మరణాన్ని కూర్చొని చూస్తే పౌలు అంటారు, ఆయన మరణము కంటే ఆయన తగ్గించుకున్నాడు, సిలువ మరణమును కంటే ఆయన తగ్గించుకున్నాడు. వర్ణించగలుగుతామా? ఈ విషయాలు ఎవరన్నా వర్ణించగలుగుతారా? మానవ జ్ఞానానికి, బుద్ధికి, తెలివితేటలకి ఈ విషయాలు ఏమైనా అందుతాయా? చూడండి, దేవునికి స్తోత్రం. ఆలోచించండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ మరణం కంటే ఆయన తగ్గించుకుని శపితమైన మరణాన్ని కోరుకున్నాడు ఆయన. కారణం ఏం చేతంటే, అబ్రహాము ద్వారా పుట్టిన సంతానముగా యేసుక్రీస్తు ఈ లోకంలో అబ్రహాము ద్వారా మానవ జాతిని శాపము నుండి విడిపించి ఆశీర్వాదానికి హక్కుదారులుగా చేయాలని, దీవెనకు హక్కుదారులుగా చేయాలని, పరలోక ఈవులు ఆశీర్వాదములకు వారు హక్కుదారులుగా చేయాలని, ఆ బహుమానానికి హక్కుదారులుగా చేయాలని ప్రభు యొక్క ఉద్దేశము. అందుకే అబ్రాహామును ఎన్నుకున్నాడు. ప్రపంచ మానవ జాతిలో అబ్రాహామును ఎన్నుకున్నాడు. అబ్రాహాము సంతానముగా యేసుక్రీస్తు పిలువబడుతున్నాడు. ధర్మశాస్త్రం యొక్క పంకిణములలో బంధించబడి జీవిస్తున్న మానవుడు భక్తిలో జీవిస్తున్నారు. ఆ భక్తిలో ఉండి పాపం నుండి విడుదల పొందడానికి మానవ జాతికి ఎక్కడ దాఖలాలు లేవు. ఎవరి ద్వారా అంటే, ఆ శపితమైన ఆ శాపాన్ని వేసుకోవడానికి ఒక వ్యక్తి రావాలి. ఎవరు వేసుకుంటారు? అయితే ప్రవచనాలు సారముగా వధింపబడిన దేవుని గొర్రెపిల్ల లోకానికి వస్తుంది. అది ఆ శాపాన్ని ఆ గొర్రెపిల్ల మీద, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆయన వేసుకుంటారు. ఆ మరణాన్ని ఆయన ఇష్టపడి ఆయన వస్తారు, ఆ మరణాన్ని ఆయన పొందుతారు. ప్రజలు ఆయన మరణము ద్వారా శాపమైన ఆ శాపాన్ని విడుదల పొందుతారు. వారు ఈ కార్యం ఆయన చేస్తారు. తన్ను తాను రిక్తునిగా తగ్గించిన మరణము కంటే తగ్గించుకుని దేవునికి స్తోత్రం. ఏడోదిగా మనం చూస్తున్న ఆ సమయంలో ఆ మాట కూడా మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. ఏడోదిగా ఈ మరణానికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. ఏడో మాట, ఏడో విషయం ఏంటంటే, సంపూర్ణంగా ఈ మరణానికి ఆయన విధేయత చూపాడు. ఆ మరణానికి ఆయన లోబడ్డాడు. విధేయత అంటే లోబడటం. ఆ మరణానికి దీనుడుగా దాని కొరకే నేను వచ్చాను అని తెలియజేయటానికి దీనుడుగా తన్ను తాను మరణానికి అప్పగించేసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనము నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో ఒక్కొక్క ద్వారము, ఒక్కొక్క గుమ్మాన్ని మనము ఆత్మ ద్వారా ఈ విషయాలన్నీ మనం ధ్యానించుచున్న సమయంలో
మీరు గమనించాలని ప్రభువు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఎఫెసీ పత్రిక 1:20 21 చదువుదాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సిలువ మరణం కంటే ఆయన తగ్గించుకున్న యేసు ఆయన మరణించిన తర్వాత సమాధి చేశారు. ఆయన సమాధి చేసిన తర్వాత సమాధిలో ఉండలా, తండ్రి అయిన దేవుడు ఆ మృతులలో నుండి ఆయన తిరిగి లేపారు. ఇంత త్యాగమును, ఇంత శ్రమను, ఇంత హీనాతిహీనమైన లోకములో మానవ జాతిని రక్షించటానికి ఇంత శ్రమ పడిన యేసు మృతుడై తిరిగి తండ్రి అనే దేవుడు లేపి ఏ స్థాయిలో కూర్చోబెట్టారో తెలుసా? దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో ఎన్నో నామములు ఇవ్వబడ్డాయి, గొప్ప గొప్ప నామములు ఇవ్వబడ్డాయి. అయితే అన్ని నామముల కంటే పై నామములో హెచ్చించి ప్రభువుని అక్కడ కూర్చోబెట్టుకున్నారు. ఆయన కుడిపాశమున కూర్చున్నారు యేసు ప్రభు. ఈ రోజున పరలోకములో తండ్రి కుడిపాశమున యేసు ప్రభు ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ఇప్పుడు ఆయనకి ఎటువంటి ఆధిపత్యము? ప్రభుత్వము, అధికారము. అక్కడ కూడా 7 విషయాలు చూస్తాము: శక్తిని, మహిమను, ప్రభావమును. అంతేకాదు ఈ యుగమందే కాదు యేసు ప్రభుకున్న అధికారం, రాబోయే యుగమందు కూడా. చూడండి, ఈ లోకంలో మరి అనేకమైన నామములు ఇవ్వబడ్డ వారు ఉన్నారు. వారందరూ ఈ యుగమందు మాత్రమే ఆ నామములు, వాటి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు యేసు యొక్క ప్రభావము ఈ యుగమందే కాదు, రాబోయే యుగమందు కూడా. స్తోత్రం కలుగును గాక. అంటే అంత దీనుడుగా ఆయన జీవితంలో ఆ దీనత్వమును బట్టి దేవుడు ఆయన్ని వర్ధిల్లింపచేశాడు. శ్రమల తర్వాతే మహిమ ఉంటుంది, శ్రమల తర్వాతే మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ 7 విషయాలు దీంట్లో మనము చూస్తూ ఉన్నాము. ఈ ఎఫెసీ పత్రిక 1:20 నుండి 21 వరకు చూస్తూ ఉంటే అక్కడ యేసు ప్రభుకి ఇచ్చిన తండ్రి అయిన దేవుడు ఆధిక్యతలు దీనత్వమును బట్టి ఎంత మేలు, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. పౌలుని కూర్చుని కూడా ఒక మాట చదివి మనము కొంచెము ఈ మాట కూడా చూద్దాము. 1 తిమోతి పత్రిక 1:15-16 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని. పౌలు అంటూ ఉన్నారు, నేను పాపులలో ప్రధానుడను. ప్రపంచంలో పాపులందరూ కూడా క్యూ కట్టండి అని అంటే ఎంతమంది ఆ క్యూ కడతారు? ఎవరు కట్టారుగా. అయితే ఒకేలా ఎవరైనా క్యూ కడితే ఆ క్యూలో, ఆ లైన్లో మొట్టమొదటి వాడిని నేనే ఆ పాపిని. నేను చేసినంత పాపము ఎవ్వరూ చేసిన వారు కాదు, చేసి ఉండరు. ఆ పశ్చాత్తాపంలో వస్తున్న ఆ మాటలు వెనకాల ఉన్న ఆక్రందన, పాపుల్లో ప్రధానుడను
అని ఆయన ఒప్పుకోవటమే కాదు, ఆ ఒప్పుకున్న తరువాత వచ్చే ఫలితాన్ని కూడా చెప్తున్నాడు ఆయన. నేను ఒప్పుకున్నాను గనుక నేను ప్రభువు చేత కనికరింపబడ్డాను. ఆ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చుననే వాక్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అది నేను అంగీకరిస్తున్నాను. అటు పాపుల్లో ప్రధానుడను. చాలామంది గొప్ప గొప్ప విషయాల్లో ముందుండటానికి ఇష్టపడతారు, కానీ పాపుల్లో ముందుండడానికి ఈయన ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, ఈయన మరి అనేక కాండాలు తిరిగి సంఘాలను స్థాపించాడు. దేవదూతలు భాషలు మాట్లాడగలడు. మూడో ఆకాశానికి ఆయన ఆత్మ ఎత్తబడింది. మనుషులు ఎవ్వరూ కూడా వసింప సఖ్యము కాని మాటలు ఆయన విన్నాడు. అది ఎవ్వరూ కూడా మనుషులు పలకకూడదని చెప్పాడు. ఇంత ఆధిక్యతలు అతను ఉన్నా ఆయన అంటున్నాడు, పాపుల్లో నేను ప్రధానుడను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈయన లోపల పౌలు ఆత్మ కాదు పనిచేసేది, ఈయన లోపల పనిచేసే ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ. క్రీస్తు ఆత్మ పనిచేస్తున్నదే కనుక ఆయన అంత దీనుడుగా తను తాను తగ్గించుకొని ఆసియాఖండంలో తిరిగాడు, ఐరోపాలో తిరిగాడు, అక్కడంతా సంఘాలు కట్టాడు, అన్యజనులకి వాక్యాన్ని బోధించాడు, విగ్రహారాధుల మధ్యలోనికి వెళ్ళాడు, ప్రభుని గూర్చి తెలియజేశాడు, ప్రకటించాడు, సిలువ సువార్త ప్రకటించాడు, అనేకులను రక్షణలోనికి నడిపించాడు, సంఘాలను స్థాపించాడు. ఇంచుమించు 14 పత్రికలు సంఘానికి రాశారు. ఇటువంటి వాడు అంటున్న మాట, పాపులలో నేను ప్రధానుడను. మరి ఇటువంటి వాడికి ఎటువంటి బిరుదులు ఇవ్వాలి? రెవరెండా, బిషప్పా, పోపా, ఏమి ఇవ్వాలి? ఆయనకున్న బిరుదు ఏంటంటే పాపినండి అంటున్నాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులరా, మనము నెహెమ్యా గ్రంథములో ఉన్న ఆ ఒక్క లోయ ద్వారం యొక్క అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలోనికి మనందరము ఆ దీనత్వము కలిగి ప్రభు ఇచ్చే సాత్వికతలోనికి, ప్రభు ఇచ్చే నెమ్మదిలోనికి, ప్రాణాలకు విశ్రాంతి, నెమ్మది, ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది కేవలము ప్రపంచానికి యేసు ప్రభువు ద్వారానే ఇది అనుగ్రహించబడుతుంది, మరొక దారి లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి అట్లా తిరిగి చూడాలి. మీకు మీ ప్రాణాలకు నెమ్మది, మీ మనస్సులకు నెమ్మది, మీ జీవితాలకు నెమ్మది, మీ కుటుంబాలకు నెమ్మది ప్రభువు ఆయన అనుగ్రహించడానికి సిద్ధమై ఉన్నారు. మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీ ఆత్మీయ జీవితాలకు క్షేమ అభివృద్ధి దేవుడు కలుగు చేయాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ ప్రార్థన చేస్తాను. మీ అందరి కొరకు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ లోయ ద్వారం యొక్క విషయాలను మాతో ఎన్నో మీరు మాట్లాడారు. తద్వారా నాయన మా జీవితాలను ప్రభావితం చేసి లోకము దాని భోగము నుండి మమ్మల్ని తప్పించి మీరిచ్చే సాత్వికము, దీనత్వము, ప్రశాంతమైన బ్రతుకును ప్రజలకు మీరు అనుగ్రహిస్తారని తెలియచేస్తూ ఉన్నారు. నా యొద్దకు రండి అని మీరు పిలుస్తూ ఉన్నారు. మీ సాత్వికత్వాన్ని వాక్యంలోండి మాకు నేర్పించారు. మీరు పొందిన శ్రమల ద్వారా మాకు కలిగే దీవెన, ఆశీర్వాదమును కూడా మీరు మాకు బోధించారు. అట్టి కృప వాక్యం వింటున్న బిడ్డలందరికీ
మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.